గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు 2024. ఓకే అండి, ఇది మన అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో ఉన్నటువంటి వినాయక మండపం. ఇది ప్రతి సంవత్సరము కూడా వినాయక చవితి మన సప్తగిరి సర్కిల్లో చాలా గ్రాండ్గా నిర్వహిస్తారు. అది అందరికీ మనకు తెలిసిందే. కానీ 2024లో ఏ విధంగా ఉంది, మన లోపల ఎలాంటి డెకరేట్ చేశారు అన్న విషయం ఈరోజు మీరంతా ఈ వీడియో చూస్తే ఆఖరి వరకు మీకు అన్నీ తెలుస్తుంది. అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మన అనంతపూర్లో ఉన్నటువంటి చాలా విషయాలు నేను తెలియజేయబోతున్నా. అలాగే మెయిన్ సిటీస్ అన్నీ కూడా కవర్ చేయాలని అనుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఆ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు మెసేజ్ వస్తుంది. మీరు ముందుగానే మన వీడియో చూడొచ్చు. మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోలనే చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఇక్కడ మన వినాయక మండపం ముందర బుద్ధుని కూర్చోబెట్టారండి. ఇక్కడ ఒక కొలను లాగా అక్కడ అంశాలు ఉన్నట్లుగా ఒక కొలను ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందరూ కూడా అక్కడ మొత్తం వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు. అసలు చూడండి ఎంత రిచ్గా ఒక గోపురం పెద్దగా కట్టారు. ఒక పెద్ద మండపాన్ని కట్టారు. ముందర కనిపించడానికి చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. అసలు ఒక రాజుల కాలంలో ఉన్నటువంటి ఒక లుక్ను తీసుకొచ్చారనమాట. చాలామంది వచ్చారు. నేను కూడా ఈవినింగ్ వెళ్ళాను. చాలామంది వచ్చారు ఇక్కడ చూడ్డానికి. చాలా అద్భుతంగా తయారు చేశారు. లోపల అసలు ఆ డెకరేషన్ చూస్తే కళ్ళు అసలు మిరుమిట్లు కోలొస్తాయి అనమాట. అంత బాగా ఎంత డెకరేట్ చేశారు. సూపర్, అసలు వెల్ అపీరియన్స్ అనమాట. చూడండి, వినాయకుడిని ముందుగా ఎంట్రన్స్లోనే మనకు పెట్టారు. వినాయక చవితి అంటే మనకు మొదటి పండుగ, మొదటి పూజ వినాయకునికి చేస్తాము. ఈ నెల తర్వాత నుంచి ఇంకా ప్రతి నెల కూడా పండుగలు అనేది కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇక్కడ నేను ఒక వీడియో తీసుకుంటున్నా, నాకు గుర్తుగా ఉండాలి కాబట్టి. చూడండి, మొత్తం అంతా వస్తున్నారు జనాలు. ఇంకా కొంచెం లేట్ అవుతాయి. అంటే నేను వెళ్ళింది 5 గంటల సమయంలో ఈవినింగ్. అదే 7-8 అవుతే మనం ఇలాగ వీడియో తీసుకునేదానికి ఎటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే అంత క్రౌడ్ వచ్చేస్తారు. మన సప్తగిరి సర్కిల్లో వినాయకుడు అంటే టౌన్ మొత్తం అక్కడ వచ్చి ఉండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది మనకి. ఈ సప్తగిరి సర్కిల్ వినాయకుడు ఈ మండపంలో ఏం చేస్తారంటే ఒక కథ చూపిస్తారు. ఒక బొమ్మలతో ఒక కథ, ఒక డ్రామా చూపించడం జరుగుతుంది. అది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ సౌండ్ సిస్టమ్కి, అక్కడ చూపించేటువంటి బొమ్మలు లైటింగ్స్కి, ఆ డార్క్నెస్కి, అది చూస్తే నిజంగా మనము అక్కడ ఏదో ఆ కాలంలో మనం ఉన్నామా అని అనిపించేలా ఒక కథ నడుపుతారు. ఆ కథ నిజంగా అద్భుతంగా ఉంటుంది. దానికోసమే మన అనంతపూర్ ప్రజలంతా కూడా ఖచ్చితంగా ఈవినింగ్ అయితే అక్కడికి వచ్చేస్తారు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్లాన్ అనేది అనమాట, ఆ కథ అనేది. ఇక్కడ చూడండి, వినాయకునికి పాలు ఎవరైనా అభిషేకం చేయొచ్చు. దానికి ఒక చిన్న టికెట్ ఉంటుంది. జస్ట్ పాలు, ఎందుకంటే కొనుక్కొస్తారు కాబట్టి ఆ పాలు కొంచెం పోయడానికి చిన్న టికెట్ ఉంటుంది. అదొక సంతోషం. దేవుడికి మనము ఒక పాలు నైవేద్యంగా ఒక అభిషేకం చేశాము అన్న ఒక ఫీలింగ్ అనమాట. ఇక్కడంతా కూడా మనకు హుండీలు పెట్టారు. ఎవరైనా కానుకలు ఉంటే హుండీలో వేసుకోవచ్చు అనమాట. చూడండి, స్వామివారు ముందర ఒక కథ నడపడానికి అదంతా డెకరేట్ చేశారు. ఇక్కడ ముందర చైర్లు ఉన్నాయి కదా, అక్కడ చైర్లో మనం కూర్చోవచ్చు అనమాట. కథ నడిపేటప్పుడు కూర్చోబెడతారు. కూర్చొని మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి. అక్కడ జ్యోతి వెలుగుతోంది. హారతి ఇచ్చి పళ్ళెం అక్కడ పెట్టారు. అందరూ కూడా ఓకే మొక్కండి. ఓకే, చూడండి డెకరేట్ చూడండి ఎంత బాగుందో. అసలు ఇంకా నైట్ వెలుగులు ఇంకా బాగుంటుంది. నైట్ అపీరెన్స్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూడండి, పైన అంతా డెకరేట్ ఎంత బాగా చేశారు. సూపర్ అండి. నిజంగా ఆ థాట్స్ ఎలా వస్తాయో కానీ నిజంగా వెరీ నైస్ సూపర్. చూడండి, ఇక్కడ ప్రసాదంగా మనకి బఠానీలు ఇస్తున్నారు. ఉడకబెట్టిన బఠానీలు చాలా టేస్ట్గా ఉన్నాయి. నేను కొంత తీసుకున్నాను. చూడండి, అదిగో. ఓకే, చాలా బాగుంది. చాలా టేస్ట్ బాగుంది. బాగా అన్నీ బాగా పెట్టారు. ఓకే, చూడండి ఎంత అపీరెన్స్ చూడండి. కింద
మ్యాట్ వేశారు. ఇక్కడ చూడండి ఎవరో 5 రోజులు ప్రసాద దాత అంటే ఎవరో ఆయన 34,080 వేశారు వెంకటేశ్వరరావు. ఇక్కడ చూడండి వీళ్ళంతా దాతలు అనమాట. ఈ మండపానికి డబ్బులు ఇచ్చినటువంటి దాతలు. ఇక్కడ చూడండి అన్నదాన కార్యక్రమానికి 10,116 ఇచ్చినటువంటి దాతలు వీళ్ళంతా కూడా. ఉన్నారండి, ఇంకా మంచి వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా మనం కొన్ని చూడగలుగుతున్నాము. చాలా మంచిది. ఎందుకంటే అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం. ఒకరికి కడుపు నింపినట్లయితే మనకు వచ్చేటువంటి పుణ్యము అంతా ఇంత కాదండి, చాలా పుణ్యము. మీరు కూడా ఎప్పుడైనా ఎవరికైనా అన్నదానం చేయండి, చాలా మంచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి వీడియోలు మనం కంటెంట్ ఇద్దాము. ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోండి ఒకసారి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.